शतमानं भवति। రాధా, ఈ ఫ్రూట్స్ నీకోసమే తీసుకొచ్చాను. ఇప్పుడొద్దు, తర్వాత తింటాను. ఆహా, అదేం కాదు, తిను. నువ్వు హెల్దీగా ఉండాలని మా మావయ్య కూడా కోరుకుంటున్నాడు కదా, అందుకే తీసుకొచ్చాను, తిను. చెప్పాను కదా నాకు ఇప్పుడేం వద్దని. అలా పెట్టేసి తర్వాత తింటాను. నువ్వు నాతో ఏదో మాట్లాడదామని వచ్చావని నాకు అర్థమవుతుంది. ఏంటో చెప్పు. చాలా థ్యాంక్స్ రాధా. మీ ఊరు గురించి, నువ్వు పెరిగిన అనాథాశ్రమం గురించి మేమే నీతో చెప్పామని, నువ్విక్కడున్నా కూడా నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు, నువ్వే బయటికెళ్ళి తెలుసుకోవాలని నేను అమ్మ నీతో చెప్పామని, నువ్వు ఆ మాట ఎక్కడ చెప్తావు అని మేమిద్దరం ఎంతో భయపడ్డాం. కానీ నువ్వు మా గురించి ఆలోచించి మా పేర్లు చెప్పనందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. నేను అబద్ధం చెప్పడం లేదు రాధా. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ఒక రకంగా మేమే కదా కారణం. నువ్వు వెళ్ళిపోయావని అమ్మమ్మ మావయ్య ఎంతో బాధపడ్డారు. పొరపాటున నువ్వు ఆ మాట చెప్పుంటే ఈ ఇంట్లో పెద్ద గొడవ జరుగుండేది. నువ్వు మా గురించి ఆలోచించి చెప్పలేదు కదా, అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను. ఒక విధంగా ఆ మాట మీరే చెప్పినా నేను వెళ్ళిపోవడానికి కారణం మాత్రం మీరు కాదు. ఎందుకంటే ఈ ఇంట్లో నాకు గొప్ప స్థానం ఉందని ఇంట్లో అందరూ నా గురించి చెప్తున్నారు. కానీ అసలు నేనేంటో తెలియకుండా ఈ ఇంట్లో నా స్థానం ఏంటో నేను నిర్ణయించుకోలేను. ఇక్కడి నుంచి నేను 6 నెలల ముందు వెళ్ళిపోయానని చెప్తున్నారు. 6 నెలల్లో ఏదో జరిగింది అంటున్నారు. నా గతాన్ని ఇక్కడి నుంచి నేను వెళ్ళాక 6 నెలల కాలంలో ఏం జరిగిందో ముందు నేను తెలుసుకోవాలి. అప్పుడే అసలేంటన్నది పూర్తిగా నాకు తెలుస్తుంది. అది ఇక్కడ ఉన్నంత వరకు తెలియదని నాకు అర్థమైంది కాబట్టి అది తెలుసుకునే ప్రయత్నంలోనే నేను వెళ్ళాను. అంతేకాని మీరు చెప్పారని కాదు. నాకు నేను నిర్ణయించుకున్నాను కాబట్టే నేను వెళ్ళాను. అందుకే ఆంటీ అడిగినప్పుడు నేను మీ పేరు చెప్పకుండా ఇది నా నిర్ణయం అని చెప్పాను. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా మీ అమ్మమ్మ నా దగ్గర మాట తీసుకున్నారు. పెద్దావిడ అంత బాధపడుతూ ఒక మాట అడిగేసరికి ఆవిడికి మాట ఇవ్వకుండా ఉండలేకపోయాను. ఇప్పుడు ఆవిడ మాట కట్టుబడి నేను ఇక్కడే ఉంటే నేనేంటో ఎలా తెలుసుకోవాలో అర్థం కాక, నాకేం జరిగిందో ఎలా తెలుస్తుందో తెలియక నాలో నేనే మదన పడుతున్నాను. కానీ తప్పకుండా నాకేం జరిగిందనేది తెలిసే ఆధారం ఎక్కడో ఒకటి ఉంటుంది. దాని గురించి అన్వేషించాలి. రే, నీళ్ళల్లో పడవట ఆడుకుంటే బాగుంటుందిరా. పడవలు చేసుకుందామా? బోట్లు చేయడానికి పేపర్లు కావాలి కదరా. మన ఇంట్లో పేపర్లు ఎక్కడున్నాయి? పుస్తకంలో పేపర్లు చింపితే అమ్మ కొడుతుంది. పేపరే కదా కావాల్సింది, ఇప్పుడే తీసుకొస్తా ఉండు. రే, ఇదిగోరా పేపరు. ఇదెక్కడరా? అమ్మ సిటీకి వెళ్తే మావయ్య గాజులు పెట్టాడు కదా, ఆ గాజులతో పాటు వచ్చింది. అందుకే ఆ గాజులు మంచం మీద పడేసి ఈ పేపర్ తెచ్చాను. పడవలు చేసుకుందాం. రే,
రాధక్క ఫోటోరా? పేపర్లో పడిందేంట్రా? రాధక్క ఆ మధ్య కనిపించలేదు కదా, అందుకే పేపర్లో వేయించుంటారా. చాలా రోజులైంది కాబట్టి ఇప్పుడు మనకి కనిపించింది. అరే చిన్నా, రేయ్, నా గాజులు మంచం మీద ఉన్నాయి. గాజులతో ఏమన్నా ఆట ఆడుతున్నారా? అవి కాగితం చుట్టుండాలి. మంచం మీద పడేస్తున్నాయేంట్రా? ఏమో మాకేం తెలీదు, మేమేం చేయలేదు. ఇక్కడేం చేస్తున్నారు? లోపలికి పదండి. చాలా థ్యాంక్స్ రాధా. నేను తెచ్చిన ఫ్రూట్స్ నువ్వు తిన్నావు. నేను నీతో తినిపించగలిగాను. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నువ్వు హెల్తీగా ఉండాలని మా మావయ్య కోరుకుంటున్నాడు. నువ్వు బాగుంటేనే ఈ ఇంట్లో అందరం హ్యాపీగా ఉంటాం. అందుకే ఫ్రూట్స్ నువ్వు తినను అన్నా కూడా బలవంతంగా నేను తినిపించాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ నా మీద చూపిస్తున్న అభిమానానికి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు అర్థమైంది రాధా. నీ ప్రాబ్లం ఏంటో నీకు తెలియాలి అంటావు. మరి ఆ ప్రాబ్లం ఎలా తెలుస్తుంది? మార్గం ఏముంటుంది? నీ తలకి దెబ్బ తగిలింది, ట్రీట్మెంట్ చేశారు. నువ్వు 3 రోజులు స్పృహ లేకుండానే ఉన్నావు. తీరా స్పృహ వచ్చాక నువ్వు గతాన్ని మర్చిపోయావు. మరి నీకేమైందో తెలియాలి అంటే నీ మెడికల్ రిపోర్ట్స్ తెలియాలి. అంతకు మించి ఎలా తెలుస్తుంది? రాధా, మురారి, నీకోసమే వచ్చాను. నీతో మాట్లాడదాం అనుకుంటే నువ్వేంటి అలా వెళ్ళిపోతున్నావు? రా కూర్చో. ఏంటి రుద్రప్ప గారు, నాతో మాట్లాడేది ఏముంటుంది? ఈ ఇంటికి ఊరికి పెద్ద అమ్ముంది కదా, అమ్మతో మాట్లాడండి. నాకు తెలీదా మురారి, ఈ ఊరికి సమస్య వస్తే దేవతలా మీ అమ్మగారే కాపాడతారు. మరి అలాంటిది ఆవిడికి చెప్పని విషయాలు ఏముంటాయి? ఆవిడికి చెప్పాల్సిన మాట ఆవిడికి చెప్పాను, కానీ నీకు కూడా చెప్పాల్సింది ఒకటి ఉంది. అందుకే నీతో చెప్తున్నాను. ఈ ఊరు మొత్తాన్ని కంటికి రెప్పలా కాపాడే కుటుంబం మీది. అలాంటిది మీ మీద అటాక్ జరిగిందంటే దానంత తేలిగ్గా ఎవరూ తీసుకోవట్లేదు. అది ఎవరు చేశారనే దాని గురించే అందరం వెతుకుతున్నాం. మేము కూడా వెతుకుతున్నాం రుద్రప్ప గారు. వాళ్ళు తప్పకుండా దొరుకుతారు. అసలు ఎందుకు చేశారో, ఎవరు చేశారో తెలిసాక ఏం చేయాలో నిర్ణయించుకుంటాం. చేయించింది మీ ఎదురుగా ఉన్న వ్యక్తి అని తెలిస్తే అప్పుడు ఈయన పరిస్థితి ఏమవుతుందో చితక్కొట్టి చీరేస్తారేమో. నాకెందుకు తెలియదు మురారి, ఈ ఇంటికి ఏదైనా జరిగిందంటే మీరు ఊరుకోరు, ఈ ఊళ్ళో వాళ్ళు ఊరుకోరు. కానీ ఇప్పటికే మీరు చాలా సమస్యల్లో ఉన్నారు. పాపం మన మురారి పరిస్థితి తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది.